గౌరవనీయులైన సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మనం పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అవ్వలేదని మనం గొగ్గోలు పెడుతున్నాం. మహిళా బిల్లు పాస్ అవ్వకపోవడం అన్నది పక్కన పెడితే మనకు దగ్గరలో మన చుట్టుప్రక్కల జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలకు అసలు గౌరవం ఉంటుందా? మహిళలు ఏ విధంగా అణిచివేయబెడుతున్నారో ఇవాళ చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న శ్రీమతి కర్ణం కళావతి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏజీపీ పోస్ట్కి రికమెండ్ చేసి పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్క్యులరే మొత్తం అన్ని దినపత్రికల్లో కూడా ఆవిడ పేరు రావడం, అది ప్రకటించిన తర్వాత అందరూ శ్రేయభిలాష్ అందరూ సంతోషించడం, ఆమె అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ చాలా సంవత్సరాలు పెట్టి న్యాయవాద వృత్తిలో కానీ అలాగే సమాజంలో సోషల్ సర్వీస్ సంబంధించి బోల్డ్ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆవిడ ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమీ కూడా ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తే తనకేదో లాభం చేకూర్చుతుందన్న మనస్తత్వం ఆవిడలో ఉండదు. ఆవిడ పని ఏంటంటే రోజు కూడా కోర్టుకి వెళ్తే ఉంటే ఏమన్నా కోర్టుకి వెళ్ళడం, లేదంటే ఏదైనా మీటింగ్స్ లేదా ఏదైనా సోషల్ సర్వీస్ సంబంధించినవి ఏమైనా ఉండడం, ఏదైనా మహిళలకి ఏదైనా సమస్యలు వస్తే మాట్లాడడం, ఈ విధంగా ఆవిడ పనిచేయడం జరుగుతుంది. అలాంటి ఆవిడకి ఏదైతే మనం మహిళా బిల్లు కోసం మనం ఇంతలా ప్రయత్నం చేస్తున్న ఒక ఆవిడకి ఈరోజు ఏజీపీ పోస్ట్ ప్రకటించి తర్వాత మళ్ళీ అదే పోస్ట్ను లాగేసుకోవడం అన్నది చాలా బాధాకరం. ఒక మహిళని ఇంతలాగా బాధ పెట్టడం, అలాగే ఈ విధంగా పేపర్లో వచ్చిన తర్వాత కూడా తీసేసినట్టుగా మళ్ళీ ప్రకటించడం చాలా హేయమైన చర్య. ఒక మహిళకి మనం ఇస్తున్న గౌరవం ఇదేనా? ఇప్పుడు రాత్రికి రాత్రి ఏమీ ఆవిడ ఈ పోస్ట్ కోసం ఏమీ పైరవీలు చేసుకోవడమో లేకపోతే లాబింగ్ చేసుకోవడమో ఏమీ చేయలేదు. ఆవిడ కష్టపడ్డది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో మీటింగ్ ఉంటే ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అవుతుంది. అలాంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం జరిగిందంటే చాలామంది బాధపడుతున్నారు. ఏంటి ఈ అన్యాయం? ఒక మహిళకి ఇదా మనం ఇచ్చే గౌరవం? ఒక మహిళా న్యాయవాదికే మనం న్యాయం చేయలేకపోతే ఇంకా సమాజంలో ఎవరో చేస్తామండి? ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆవిడకి జరిగిన అన్యాయాన్ని వెంటనే పునఃసమీక్షించి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బాధాకరం ఇలాగా ప్రకటించి తర్వాత లాగేసుకోవడం అన్నది ఎవరికైనా జరిగితే ఎవరికైనా ఒకటే. అది కళావతి గారికి అవ్వచ్చు, లేదా ఇంకో మహిళకైనా అవ్వచ్చు. ఎవరికి జరిగినా కూడా ఇది 100% కూడా తప్పు. మీరందరూ కూడా గమనించాలి. దయచేసి మహిళల విషయంలో రాజకీయాలు చేయకండి. అదేమీ రాజకీయపరమైన పోస్ట్ కాదు, సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ చేయవలసిన పోస్టు. ఆవిడ అందులో ఉంటే 10 మందికి సాయం చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. కావున మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎందుకు ఇలా జరిగిందో పునఃసమీక్షించి ఆవిడకి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.